ప్రొలోగ్ మీనింగ్ ఏంటి? దాన్ని ఎట్లా చూడాలి అనేది చెప్పుకొని మనం ఫస్ట్ వర్స్ దగ్గరికెళ్ళాము. మనం అక్కడి నుంచి ముందుకి ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేద్దాం. అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నదేంటంటే బిబ్లికల్ మెటా నారేటివ్ ఓరియంటేషన్‌లో నుంచి నేను రోమన్స్ మీ దగ్గరికి తీసుకురావాలని ట్రై చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ. సో, అది కొంచెం మనం గమనించుకుని అట్లానే వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్క నిమిషం. ఓకే, ఫైన్. రైట్. సో, ఈరోజు 13th కదా, ఫైన్. రోమన్స్ చాప్టర్ ఫస్ట్ వర్స్ అయిపోయింది. బట్ మనం కొంచెం చదువుదాం. తెలుగులో కూడా ఈ పార్ట్ అంతా కూడా ఈ ఫస్ట్ 17 వర్సెస్ ఎక్స్ప్రెషన్ రకరకాలుగా చేశారు. సో విల్ జస్ట్ గో త్రూ ఇట్. Paul, a servant of Christ Jesus, called to be an apostle, set apart for the gospel of God, which he promised beforehand through his prophets in the Holy Scriptures, concerning his son. ఇది థర్డ్ వర్స్ ఇంగ్లీష్లో, నేను ESV వర్షన్ చదువుతా ఉన్నాను. Concerning his son, who was descended from the David according to the flesh, and was declared to be the Son of God in power according to the Spirit of holiness, by his resurrection from the dead, Jesus Christ our Lord, through whom we have received grace and apostleship to bring about the obedience of faith for the sake of his name among all nations, including you who are called to belong to Jesus Christ. రైట్. ఇది ఎవరన్నా నాకు తెలుగులో ఎవరన్నా కొంచెం ఎస్ అన్న. యా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చాలు. ఈ ఫస్ట్ 7 వర్సెస్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అంటే దాన్ని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా 2 to 7 అని ఉంది. నేను ఇండియన్ రివైజ్డ్ వర్షన్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఇది మన ప్రొలాగ్ కదా. అంటే పాలు అసలు ఏ ప్లాట్ఫామ్ మీద ఈ లెటర్ రాస్తున్నాడు అనేది ముందు మనకు అర్థం అవ్వాలి. నేను అందుకే ఇది ప్రొలాగ్ అన్న పాయింట్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. నేను ఇండియన్ రివైజ్డ్ వర్షన్ చూడండి. దేవుడు తన 4th వర్స్ నుంచి ఉంది. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శారీరకంగా చూస్తే దావీదు సంతానం, దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడిగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడని బలప్రభావాలతో ప్రకటించబడింది. ఈయన నామం నిమిత్తము అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలాగా ఈయన ద్వారా మేము కృప అపోస్తలత్వం పొందాము. వారితో పాటు మీరు కూడా యేసుక్రీస్తుకు చెందిన వారుగా ఉండటానికి పిలుపు పొందారు అని రాస్తా ఉన్నాడు. మీరు దీంట్లో చూస్తే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ పాల్ ఈస్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్? ఇది ఫస్ట్ది మనం చూసాము,
మొన్న ఫస్ట్ వర్స్ జోలికి నేను వెళ్ళట్లేదు. కాకపోతే ఇక్కడ మనం రైట్. సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్ అన్నాడు. సెట్ అపార్ట్ అంటే వేరు చేయబడ్డాము. ఆయన వేరు చేయబడ్డాడు. ఎందుకు వేరు చేయబడ్డాడు అని అంటే హీ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త నిమిత్తము ఆయన వేరు చేయబడ్డాడు. అపోస్తులుగా పిలువబడి వేరు చేయబడ్డాడు. ఈ గాస్పల్, ఈ సువార్త విచ్ హీ ప్రామిస్డ్, ఎవరు? దేవుడు. విచ్ హీ ప్రామిస్డ్ బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగానే. దేవుడు ఈ సువార్త, దేవుని యొక్క సువార్తని ముందుగానే దేవుడు ప్రామిస్ చేశాడు. ఎలా ప్రామిస్ చేశాడు అని అంటే దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఎక్కడ చేశాడు అని అంటే బైబిల్లో ఉన్న హోలీ స్క్రిప్చర్స్. పాత నిబంధన ప్రవక్తలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్. ఇది ఇక్కడ హోలీ స్క్రిప్చర్స్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఓల్డ్ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన ప్రవక్తల ద్వారా ఈ గాస్పుల్ ఆఫ్ గాడ్ని దేవుడు ముందుగానే ప్రామిస్ చేశాడు. ఆ గాస్పుల్ కొరకు పౌలుని అపోస్తులుగా పిలిచి దేవుడు ఆయన్ని పరిశుద్ధపరిచాడు, వేరు చేశాడు అన్న మాటను చెప్తున్నాడు. ఏంటి గాస్పుల్ ఆఫ్ గాడ్ అని అంటే దిస్ గాస్పుల్ ఆఫ్ గాడ్ ఈస్ కన్సర్నింగ్ హిస్ సన్. తండ్రి ఆయన కుమారునికి సంబంధించిన గాస్పుల్. గాస్పుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. అది ప్రామిస్ చేయబడింది, ముందుగా ప్రామిస్ చేయబడింది, ప్రవక్తల ద్వారా ప్రామిస్ చేయబడింది, పరిశుద్ధ లేఖనాల్లో ప్రామిస్ చేయబడింది. అయితే ఈ గాస్పుల్ దేని గురించి అయ్యా అంటే ఇది ఆయన కుమారుని గురించిన గాస్పుల్, కన్సర్నింగ్ హిస్ సన్ అని చెప్తా. ఇక్కడ 2 యాంగిల్స్లో నుంచి యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. ఈ కుమారుడు గురించి మాట్లాడతా, who was descended from David according to the flesh. శరీరాన్ని బట్టి, శరీరానుసారంగా అంటే నేను చెప్పా కదా, శరీరం అంటే బైబిల్లో నెగిటివ్ టర్మ్స్లో అంటే శరీరం అంటే మనిషికి పుట్టిన దీంతో అట్లా అంటే లీనియేజ్ ప్రకారం, వంశావళి ప్రకారమేమో మానవుడిగా చూస్తేనేమో దావీదు వంశంలో పుట్టాడు అకార్డింగ్ టు ద ఫ్లెష్ అని, అండ్ డిక్లేర్డ్ టు బి సన్ ఆఫ్ గాడ్. దావీదు కుమారుడుగా శరీరంలో పుట్టి దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. ఈయన ఎవరి గురించిన గాస్పులు? యేసుప్రభుని గురించిన గాస్పులు, ఆయన కుమారుని గురించిన గాస్పులు. ఆయన కుమారు గురించి ఏం మాట్లాడుతున్నాడు? దావీదు అంటే శరీరానుసారంగా దావీదు వంశంలో పుట్టాడు, దేవుని కుమారుడుగా డిక్లేర్ చేయబడ్డాడు. ఎలా డిక్లేర్ చేయబడ్డాడు? దేవుని కుమారుడుగా డిక్లేర్ చేయబడ్డాడు. దేవుని కుమారుడు ఎట్లా డిక్లేర్ చేయబడ్డాడు? ఇన్ పార్, బలాతిశయముతో డిక్లేర్ చేయబడ్డాడు. అది కూడా ఎలా చేయబడ్డాడు? అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, దేవుని యొక్క ఆత్మ చేత, బై హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా. అంటే యేసు ప్రభు మరణంలో నుంచి తిరిగి లెగిసి, అంటే ఎలా లెగిసాడు? దేవుని యొక్క శక్తి. ఎలాంటి శక్తి? పరిశుద్ధాత్మని ద్వారా ఎగ్జర్ట్ చేయబడిన శక్తి. సో మరణంలోంచి తిరిగి లేకపోవటం వల్ల దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. ఆయనే ఎవరయ్యా అంటే జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అని, త్రూ హూమ్, ఈ యేసు ప్రభు ద్వారానే we have received grace and apostleship to bring about. ఎందుకు మీరు గమనించండి, ఈ గ్రేస్, ఈ అపోస్టల్షిప్ ఎందుకు అనంటే టు బ్రింగ్ అబౌట్ ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు సెపరేట్ చేసుకున్నాడు పాల్ని అనంటే విశ్వాసానికి విధేయత. టు బ్రింగ్ అబౌట్ ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ నేమ్. ఎక్కడ? అమంగ్ నేషన్. ఎక్కడ తీసుకురావాలా ఈ ఒబీడియన్స్?
అమంగ్ నేషన్స్ తీసుకురావాలా. వాళ్ళలోనే కాదు మీలో కూడా హూ ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అని రాస్తున్నాడు. ఇది అంటే యాక్చువల్‌గా మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు నేను నాతో పాటు ఇంకొకడు ఉండేవాడు బెన్హర్ అని, కెబ్లీ అని ఒకడున్నాడు. మాకు ఇంగ్లీష్ ఆన్సర్‌లు కొంచెం వేరుగా ఇచ్చేవాళ్ళు. కృష్ణారావు అని ఒక ఆయన ఉండేవాడు. జాన్ బనియన్ అని ఒక ఇంగ్లీష్ ఆయన ఉండేవాడు. యాక్చువల్‌గా ఇంగ్లీషు లిటరేచర్‌లో రాసేటప్పుడు కామాలు ఎక్కువగా, ఫుల్ స్టాప్ తక్కువగా రాయడం అన్నది యాక్చువల్‌గా అంటే చాలా ఇన్ఫర్మేషను ఒకే సెంటెన్స్‌లో క్రోడీకరించి పెట్టడం అన్నది రైటింగ్ స్కిల్ అనమాట అది. ఇది మీరు చూసారా ఎంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్యాక్ చేస్తా మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఇది చూసి దీని ఎందుకు అనంటే ఇది చాలా ఇంపార్టెంట్. నేను హరీ బరీగా మీకు ఏదేదో ముగిచ్చేసి వెళ్ళిపోవడానికి నేను ట్రై చేయట్లేదు. బట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఏమేమంటున్నాడు చూడండి. పాల్ ఎవరు? అపోస్తలుడు. ఎలా అపోస్తలుగా పిలువబడి దేవుని గాస్పల్ కొరకు వేరు చేయబడినవాడు. ఏం గాస్పల్ ఇది? ఇట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. ఎవరికి సంబంధించిన గాస్పలు అనంటే దేవుని కుమారుడికి సంబంధించిన గాస్పల్. ఈ గాస్పల్ ఎప్పుడొచ్చింది అంటే ఈ గాస్పల్ గురించి ఏముంది అనంటే లేఖనాల్లో ఆల్రెడీ దేవుడు ముందుగా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ చేసిన గాస్పల్ని ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో రాయించాడు. ఆ గాస్పల్ ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఆ గాస్పల్ కొరకు నన్ను వేరు చేశాడు, అపోస్తలుడిగా పిలిచి వేరు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఇది ఈ ఈ ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకు రోమన్స్ అంతా అర్థం చేసుకోవడానికి. పౌలు ఎవరు? క్రీస్తు ప్రభు యొక్క బానిస. ఆయన బాధ్యత ఏంటి? ఆయన పని ఏంటి? అపోస్తలషిప్. అపోస్తలుడుగా ఉండటానికి ఆయన్ని దేవుడు సెపరేట్ చేశాడు. ఎందుకు సెపరేట్ చేశాడు? దేనికోసం సెపరేట్ చేశాడు? దేవుని యొక్క సువార్త కోసం సెపరేట్ చేశాడు. ఎవరు గురించిన ఈ సువార్త ఎవరి గురించి అనంటే ఆ దేవుని యొక్క కుమారుని గురించిన సువార్త. ఈ సువార్త అంటే ఈ సువార్త ఎక్కడిది అంటే దేవుడు ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో రాయించిన సువార్త. ఎవరు యేసు ప్రభు? ఎవరి కుమారుడు అంటే శారీరకంగా చూస్తేనేమో దావీదు వంశంలో పుట్టినాడు. దేవుని బలము చేత, పరిశుద్ధాత్మ చేత సమాధిలో నుంచి పునరుద్ధానుడు అవ్వడం వల్ల దేవుని కుమారుడుగా డిక్లేర్ చేయబడినాడు. అని రాశాడు. ఆయన నుంచే మాకు కృప, అపోస్తలషిప్ అనే బాధ్యత వచ్చిందన్నాడు. సరే, ఈ అపోస్తలషిప్ అనే బాధ్యతతో ఏం చేయాలా అనంటే విశ్వాసానికి విధేయులుగా జనాల్ని తీసుకురావాలా. ఎవరిని అనంటే అన్ని నేషన్స్లో ఉన్న జనాల్ని. దాంట్లో మీరు కూడా ఒక పార్ట్ అంటున్నాడు. అందుకు నేను మీకు రాస్తున్నాను అంటున్నాడు. అర్థమవుతుంది కదా? సో మళ్ళీ చూడండి అక్కడ మనం అంటే బై రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అని ఉంటుంది కదా, వాక్యాన్ని సరిగ్గా విభజించటం అన్నది మనకు తెలియాల. పౌలు గారు ఎవరు? పౌలు గారు క్రీస్తు యేసు యొక్క దాసుడు. ఎలాంటి దాసుడు? అపోస్తలషిప్ అనే బాధ్యత కొరకు వేరు చేయబడిన దాసుడు. సర్వెంట్, స్లేవ్. సర్వెంట్గా ఏం అంటే ఎందుకు దేవుడు ఆయన అపోస్తలుగా సెపరేట్ చేశాడు అని అంటే దేవుని యొక్క సువార్త విషయంలో ఆయన సెపరేట్ చేశాడు. ఎక్కడిది సువార్త?
దేవుడు ఆల్రెడీ ఆయన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాల్లో ఇంతకు ముందే పాత నిబంధనలో రాయించాడు. ఎవరు గురించి సువార్త? అది దేవుడు ఆయన కుమారుని గురించిన సువార్త. ఎవరు ఆ కుమారుడు? అంటే శరీరపరంగా దావీదులో నుంచి వచ్చినోడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మరణంలో నుంచి సమాధిలో నుంచి లేవబడి దేవుని కుమారుడుగా ప్రకటించబడినాడు. ఆ కుమారుడు ద్వారానే నాకు కృప, ఈ బాధ్యత వచ్చింది. ఏంది ఇంతకు ఏం చేయాలయ్యా నువ్వు అపోస్తులుగా? నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేం చేయాలయ్యా అంటే, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, ఆ దేశాల్లో ఉన్న జనాంగాలన్నీ విశ్వాసానికి విధేయులయ్యేటట్లు చేయాల. దాంట్లో మీరు కూడా ఒక భాగం కాబట్టి మీకు కూడా రాస్తున్నాను అన్నాడు. అర్థమైందా? పౌలు గారు అపోస్తులుడు, క్రీస్తు యేసుకి దేవుని చేత సెపరేట్ చేయబడినాడు. ఏ పని కోసం అయ్యా ఈ అపోస్తులషిప్ అంటే, దేవుని యొక్క గాస్పుల్ కొరకు. ఈ గాస్పుల్ ఎక్కడిది అని అంటే, పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసి రాయించిన గాస్పుల్. ఆయన రాయించింది. ఎవరు గురించి గాస్పుల్ అంటే, దేవుని కుమారుని గురించిన గాస్పుల్. ఎవరు ఈ దేవుడు కుమారుడు అంటే, శరీరం ప్రకారంగా అయితే దావీదు వంశంలో పుట్టాడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలం చేత మృతిలో నుంచి ఆయన తిరిగి లేపడం వల్ల దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. ఆయన ద్వారానే మాకు ఈ కృప, ఈ బాధ్యత, అపోస్తలషిప్ కూడా వచ్చింది. అంటే మీరు ఏం చేయాలా ఈ అపోస్తలషిప్లో అని అంటే, అన్ని నేషన్స్లో ఉన్న ప్రజల్ని, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని విశ్వాసానికి విధేయులుగా చేయాల. దాంట్లో మీరు కూడా ఒకళ్ళు కాబట్టి మీకు కూడా రాస్తున్నాను అన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీని అంతటికి సెంటర్ పాయింట్ ఏంటి అని అంటే, గాస్పుల్ ఆఫ్ గాడ్, గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ గాస్పుల్ పాల్ ఇన్వెంట్ చేయాల. ఈ మాట ఎందుకు వాడుతున్నాను అని అంటే, మీరు కొంచెం పుస్తకాలు చదివి దేవుడి గురించి కొంచెం సీరియస్గా స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత, మీకు బయట వినిపించే వాటిల్లో ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అని అంటే, క్రిస్టియానిటీ అన్నది పాల్స్ ఇన్వెన్షను. తర్వాత పాలు అను కొంతమంది శిష్యులు కలిసి ఇది ఇన్వెంట్ చేసింది, క్రిస్టియానిటీకి అసలు పాత నిబంధనకి ఏం సంబంధం లేదు అని చాలా సీరియస్గా దీని మీద పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు పాలు చాలా క్లియర్గా ఈ గాస్పుల్ యొక్క రూట్స్ దగ్గరికి వెళ్తున్నాడు. సో మనం ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలా. సో నేను అందుకే దీన్ని ఐ వాజ్ అంటే స్పెసిఫికల్లీ టెల్లింగ్ యూ హౌ టు డివైడ్ ద వర్డ్, వాక్యాన్ని ఎట్లా విభజించాలో చెప్తున్నా. సో తెలుగు దాటి వెళ్దాం ముందుకి. ఇక్కడ గమనించండి, దీన్ని ఇంకొంచెం అంటే సాలిడ్ బ్రేక్లోకి వెళ్దాం. స్ట్రక్చరల్గా ప్రామిస్డ్ బిఫోర్ హ్యాండ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్, ఈ మాట పాలు చాలా ఎక్స్ప్లిసిట్గా వాడుతున్నాడు. సువార్త, ఈ గాస్పుల్ దేవుడు ముందుగానే ప్రామిస్ చేశాడు. సో ఇవాంజలియాన్ అనే ఈ గ్రీక్ వర్డ్, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ట్రాజెక్టరీలోంచి తీసుకొస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న బెసోరా, దావీదు నిబంధన, కీర్తనలో దేవుని యొక్క సింహాసనానికి సంబంధించిన భాష, వీటిలన్నిటినీ ఆయన అల్లుకుంటా ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఈ బెసోరే అనే మాటని ఆయన న్యూ టెస్టిమెంట్లో ఇవాంజలియాన్, గాస్పుల్ అనే మాటలో నుంచి తీసుకొస్తున్నాడు.
సో ఈయన ఏమేం చెప్తా ఉన్నాడు? డిసెండెడ్ ఫ్రమ్ డేవిడ్ అని చెప్పాడు. డిసెండెడ్ ఫ్రమ్ డేవిడ్ అని ఎందుకు చెప్పాడు అని అంటే, దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధనకి సంబంధించిన ప్రామిస్ ఇది. ఇట్ ఈస్ ఎ కవెనెంట్ ప్రామిస్ ఫుల్ఫిల్డ్. కవెనెంట్ ప్రామిస్ ఫుల్ఫిల్డ్. మనకి దీంట్లో ఓకే, ఒక్క నిమిషం. మనం బైబిల్లో ఉన్న కవెనెంట్స్ని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉంటే, మానవులందరూ పాపం చేసినప్పుడు దేవుడు జలప్రలయం తీసుకొచ్చాడు. అంతే కదా? జలప్రలయం తీసుకొచ్చినప్పుడు ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు ఫస్ట్ టైము నోవాతో ఒక కవెనెంట్ చేసుకుంటున్నాడు. ఇది క్రియేషన్ మొత్తానికి సంబంధించిన కవెనెంట్, జీవరాశులతో సహా. ఏంటి అనంటే, నేను ఇంకొకసారి మనుషులు పాపం చేస్తే నేను వీళ్ళని ఇట్లా డెస్ట్రాయ్ చెయ్యను. ఐ వాంట్ డిస్ట్రాయ్ ద క్రియేషన్ లైక్ దిస్ అని కవెనెంట్ చేసుకుని ప్రామిస్ చేశాడు. దాని తర్వాత నోవాతో అబ్రామ్తో కవెనెంట్ చేశాడు. ఇదేంటి అనంటే, పాపంలో ఉన్న మనుషులందరూ, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అబ్రహాము కుటుంబం ద్వారా ఆశీర్వదించబడాలా అన్న ప్రామిస్. అంటే ఇది ఒక రకంగా సాల్వేషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్. ఇది చేశాడు. ఇది చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మోషేని మీడియేటర్గా పెట్టుకుని సీనాయి పర్వతం దగ్గర డిస్ట్రాయ్ చేయనన్నాడు కదా, మనుషులందరినీ రక్షించుకుంటానన్నాడు కదా. ఈ మనుషులందరినీ రక్షించుకునే ప్రాసెస్లో దేవుడు అంటే ఆయన ప్లాన్ రివీల్ చేస్తున్నాడు. ఇదంతా సాల్వేషన్ ప్లాన్. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ రక్షణ ఏదైతే వచ్చిందో ఇస్తానంటున్నాను, ఆ రక్షణ ఒక రాజ్యం, ఒక కింగ్డమ్ ద్వారా వస్తుంది. యోధా ఇజ్రాయెల్ కింగ్డమ్ ద్వారా వస్తుంది అని చెప్పాడు. ఇది దయచేసి ఎవరో దీన్ని మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేస్తా ఉన్నారు. దయచేసి మీ స్క్రీన్స్ మీరు టచ్ చేయకండి ఎవరు. యా ఇది ఒక్క నిమిషం. అది మీరు టచ్ చేస్తా ఉంటే ఇది ఇక్కడ రైట్. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఓకే, దాని తర్వాత దావీద్ దగ్గరికి వచ్చాడు. దావీద్ దగ్గరికి వచ్చినప్పుడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో డేవిడ్తో దేవుడు కవెనెంట్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ కవెనెంట్ అంటే, ఈ కింగ్డమ్ని రూల్ చేయడానికి ఒక కింగ్, ఈ కింగ్ డేవిడ్ లీనియేజ్ ఫ్యామిలీలోంచి వస్తాడు. వచ్చి ఈయన ఒక టెంపుల్ కట్టి ఫర్ ఎవర్ దావీదు సింహాసనం మీద రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? క్రియేషన్ని నేను ఇంకా డెస్ట్రాయ్ చేయను అన్న ప్రామిస్ చేసి నిబంధన చేశాడు నోవాతో.
మానవుల పాపాన్ని బట్టి నేను క్రియేషన్‌ని సంపూర్ణంగా నాశనం చేయను. చేయకుండా ఏం చేస్తావు? అంటే పాపులైన మనుషులందరినీ అబ్రహాము కుటుంబం ద్వారా రక్షిస్తాను. ఇది రెండో నిబంధన. దాంట్లో ప్రామిస్ ఆశీర్వదిస్తారు. అబ్రహాము కుటుంబం ద్వారా అంటే ఎట్లా చేస్తావు? అంటే అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చే ఒక రాజ్యం ద్వారా చేస్తా. రాజ్యం ద్వారా ఎలా వచ్చింది? అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ద్వారా సాల్వేషన్ చేసుకొస్తా. మీరు ఇదంతా ఎందుకు జరిగింది అనంటే, మనుషులు దేవుడుని రాజుగా కాకుండా దేవుడు యొక్క అధికారాన్ని పక్కన పెట్టారు. ఏదైనా తోటలో అదే కదా జరిగింది. దేవుని యొక్క అధికారం నుంచి దూరం అయిపోయి వాడికి వాడే బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ దుష్టుడి యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రూల్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? దుష్టుడు అధికారం కింద రూల్ నడుస్తూ ఉంది. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, మళ్ళీ ఈ పాపమైన మనుషుల్ని క్రియేషన్ని నాశనం చేయకుండా సాల్వేషన్ ప్రాసెస్లో మరలా ఆయన ఒక కింగ్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం ద్వారా మళ్ళీ ఇదంతా సరి చేస్తానన్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇజ్రాయేలీల్లో మార్పు రాకపోయినప్పుడు ఫిఫ్త్ టైము ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, కవనెంట్ చేయలా. ఇర్మియా గ్రంథంలో, ఎహెజ్కేల్ గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలు, ఇంక మిగతా గ్రంథాల్లో కవనెంట్‌కి సంబంధించిన ప్రామిస్ చేశాడు. ఇంకొక కవనెంట్ కూడా చేస్తాను. ఏంటి ఆ కవనెంట్ అనంటే, న్యూ కవనెంట్ అన్నాడు. ఏంటి ఆ కవనెంట్ అంటే, మనుషుల ఇంటర్నల్‌గా ఉన్న హార్ట్ ఉంటది కదా! దాన్ని బాగు చేస్తా అని చెప్పాడు. సరే, ఈ కవనెంట్ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రక్తం మీద ఈ కవనెంట్ స్థాపించబడింది. సో ఇప్పుడు ఏంటి? ఈ దేని గురించి మాట్లాడుతున్నాడు పాలు అనంటే, ఎవరు గురించిన గాస్పెల్ అయ్యా అంటే, ఆ గాస్పెల్ ఆయన కుమారుడు, దేవుని యొక్క కుమారుడు గురించి. ఎవరు ఆ కుమారుడు అనంటే, ఇదిగో ఈ దావీదు వంశంలో నుంచి శాశ్వత కాలం పరిపాలించే రాజునిస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా! ముందుగానే ప్రామిస్ చేశాడు కదా! దానికి సంబంధించిన గాస్పెల్ అదే ఇప్పుడు అది చెబుతున్నాడు. నేను మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా? గాస్పెల్ అంటే ఏంటి? బెసోరా అంటే అది రాజ్యానికి సంబంధించిన మాట. రాజుగారు మరలా సింహాసనాసీనుడు అవ్వబోతున్నాడు, ఈయన మరలా టేక్ ఓవర్ చేసుకోబోతున్నాడు అన్న 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 మాటకి పాత నిబంధనలు దాన్ని వాడారు అని నేను సెకండ్ క్లాస్లో చెప్పినట్టున్నా బెసోరా గురించి కదా. సో దేవుడు అధికారిగా ఉండి, రాజుగా ఉండి, రాజులకు రాజుగా ఉండి, మనం దేవుని ప్రతినిధులుగా ఈ సృష్టిని పరిపాలించాలని దేవుడు మనిషిని సృష్టిస్తే, మానవుడు దేవుడి పట్ల నమ్మక ద్రోహం చేసి వాడంతటి వాడు బ్రతికే క్రమంలో దుష్టుడి యొక్క అధికారంలోకి వెళ్ళిపోతే, అంటే అబ్షలోము ఎట్లయితే దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని పరిపాలించే పని ఎట్లయితే చేశాడో, అట్లా మనం ఏం చేసాం? ఈ భూమికి అధికారి సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి మనమే ఈ భూమిని పరిపాలించుకుంటున్నాం. సో మీకు మనం అంటే పాపం అని ఎలా ఉందో హిస్టరీలో దేవుడు కొన్ని సిట్యువేషన్స్ని తీసుకుని ఆయన చాలా క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్. అందుకే డేవిడ్ అబ్షలోం స్టోరీ అది. సో అబ్షలోము డేవిడ్ విషయంలో ఏం చేశాడో మనం కూడా దేవుడి విషయంలో మనుషులకు అదే చేసాం. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది? అబ్షలోముని పక్కన పెట్టి డేవిడ్ మళ్ళీ కింగ్షిప్లోకి వచ్చాడు కదా. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా ఆయన టేక్ ఓవర్ చేస్తున్నాడు. సో ఇది గాస్పెల్, మరలా ఆయన రాజ్యకారు. సో ఆయన ఇది ఎట్లా చెప్పాడు? అంటే మానవుల యొక్క పాపాన్ని బట్టి నేను సృష్టిని మొత్తాన్ని నాశనం చేయను. సో ఇప్పుడు మనకి అంటే సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఫైనల్గా క్రియేషన్ అంతా నాశనం అయిపోద్ది, మనం ఎక్కడికో హెవెన్కి వెళ్ళిపోతాము అన్న ఆలోచన ఒకవేళ మనకి ఉంటే మైండ్లో,
మనకి నోవాతో చేసిన కవనెంట్ గురించి మనకు సరైన అవగాహన లేదని. దేవుడు దీన్ని మొత్తాన్ని నాశనం చెయ్యను, ఇక మీదట చెయ్యను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దిస్ వన్ మోర్ టైమ్ అని చాలా స్పష్టంగా రెండు కనిపిస్తాయి. ఫస్ట్ నోవాతో చేసుకున్నది ఒకటి ఉంటుంది. తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత క్రియేషన్ మొత్తంతో చేసుకుని దానికే ఇంద్రధనుస్సు. బవ్వు అన్నది రెయిన్బో అన్నది దేవుడు ఇచ్చిన కవనెంట్ సైన్. సో క్రియేషన్ని నేను కంప్లీట్గా నాశనం చెయ్యను అని దేవుడు ముందుగా ప్రామిస్ చేశాడు. దాని తర్వాత మరి మనుషులు చేసిన పాపాన్ని ఎట్లా డీల్ చేస్తారు అని అంటే, అబ్రహాము సంతానం ద్వారా ప్రతి ఒక్కళ్ళని నేను మరలా తిరిగి ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆశీర్వదిస్తాను అని అంటే, ఆశీర్వదించటం అంటే ఏంటి? ఎక్కడుంటుంది ఆశీర్వాదం గురించి కరెక్ట్గా? సంఖ్యాకాండం 26 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చూడండి, అది నంబర్స్ 26 యెహోవా నిన్ను బైబిల్ అది అంతే. నిర్గమకాండం 6 నిర్గమకాండం 6:24 చదువుతారా ఎవరన్నా? సంఖ్యాకాండం సంఖ్యాకాండం 6:24 సంఖ్యాకాండం 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఇదేం ఆశీర్వాదం? The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. The Lord lift up his countenance upon you and give you peace అన్నాడు. ఇదేంటి ఆశీర్వాదం అని అంటే, ఈ ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే దాంట్లో ఉన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనకు అర్థం అవ్వాలి. సపోజ్ ఒక చిన్న బేబీ ఉందనుకుందాం, చాలా చిన్న బేబీ. ఈ చిన్న బేబీ ఎక్కడో తప్పిపోయింది, మాటలు రాకుండా మదర్ ఫీడ్ చేస్తున్న బేబీ అనుకుందాం. ఆ బేబీ తప్పిపోతే ఆ బేబీ ఏడవటం మొదలుపెట్టింది అనుకోండి, మీరేం చేస్తే బేబీ ఏడుపు ఆపుద్ది? మనం ఏం చేసినా ఆపదు. ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టామనుకోండి, ఇప్పుడు తల్లికి దూరం అయిపోయి సపోజ్ ఒక 3 months 4 months బేబీ అనుకుందాం. తల్లికి దూరంగా ఉన్న ఆ 3 months 4 months బేబీకి ఉన్న ప్రాబ్లం ఏంటి? తన పోషణ తనకు కుదరదు, తన భద్రత తను చూసుకోలేదు, చాలా వనరబుల్ స్టేట్లో ఉంటుంది ఆ బేబీ కదా. సో ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ అమ్మ చేతిలో పెట్టామనుకోండి, అమ్మ చేతిలో పెడితే ఏమవుద్ది? సో మనకి కొంచెం దీన్ని కొంచెం పిక్టోరియల్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇది బేబీ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా బిడ్డను ఎత్తుకుంది అనుకోండి, అప్పుడు దాకా ఏడుస్తున్నది, మీరు తల్లికి ఇచ్చారు. ఈ తల్లి ఇట్లా బిడ్డను ఎత్తుకుంది అనుకోండి, బిడ్డ ఏం చేస్తుంది? ఈ తడ అక్కడే ఉంటుంది, బిడ్డ మొహం మీదకి ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. సడన్గా ఈ బిడ్డ స్టేటు వల్నరబుల్గా ఉన్న స్టేట్లో నుంచి ఇప్పుడు ప్రొటెక్టెడ్ స్టేట్లోకి వస్తుంది, అవునా? సో ఇప్పుడు తల్లి ఇట్లా బిడ్డను ఎత్తుకుంటుందన్న ఇమేజ్ ఇట్లా మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఈ తల్లి ఫేస్లో నుంచి అంటే ఒక కాంతిలాగా పడుతుంది అనుకుందాం. లెట్ అస్ ఇమాజిన్ దట్. ఇట్లా కాంతిలాగా పడుతుంది అనుకుందాం, బిడ్డ నవ్వుతుంది అనుకుందాం. ఇది అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఆశీర్వాదం. అంటే ఏంటి అని అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు షాలోం, సమాధానం, అంటే అన్ని సమృద్ధిగా, ఏది కొరత లేకుండా
ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిన్ను కాపాడునుగాక. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనుషులందరూ దేవునికి దూరంగా అయిపోయారు. దేవునికి దూరంగా, పాపాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ జీవితాలను దుర్లభం అయిపోయినాయి. వాళ్ళ జీవితాల్లో కష్టాలొచ్చినియి, ప్రాబ్లమ్సొచ్చినియి, వల్నరబుల్ స్టేట్‌లోకి వెళ్ళిపోయారు. సేఫ్టీ లేని పరిస్థితులు. వాళ్ళ జీవితాన్ని సరిజేసుకోవడానికి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అట్లాంటి టైం అంటే తండ్రికి దూరం, తల్లికి దూరం అయిపోయిన బిడ్డ పరిస్థితుల్లోకి జనాలు వెళ్ళిపోతే అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ ద్వారా నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు చూసారా ఈ కుటుంబాలన్నీ. నీ ద్వారా ఈ కుటుంబాలు మొత్తాన్ని నేను ఆశీర్వదిస్తా అని ఒక తల్లి బిడ్డని, అందుకే ఏమంటారు తెలుసా? తల్లి తను పాలిచ్చు బిడ్డను మర్చిపోయినన్ను మర్చిపోవచ్చేమో, నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఆ స్టేట్మెంటు ఐజాయా దగ్గర నుంచి? ఆశీర్వాదం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఇది ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రొటెక్షన్లోకి, దేవుని యొక్క ప్రావిజన్ పోషణలోకి, దేవుని యొక్క నరిష్మెంట్లోకి, దేవుని దగ్గర సంతోషంగా రెస్ట్ తీసుకుని, దేవుని యొక్క కాపుదల్లోకి, దేవుని చూసుకునే స్థితిలోకి మరలా వెనక్కి తిరిగి రావడం. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటే, నేను ఆ జనాంగం నుంచి నేను నిన్ను తీసుకున్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. సో నీ భద్రత, నీ పోషణ, నీ విశ్రాంతి, నీ సంతోషం, వీటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను తెలుసా? నీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను మరలా తీసుకుని, వాళ్ళని నేను తల్లిలాగా మరలా వాళ్ళని నేను అక్కడికి చేర్చుకోవాలని. ఈ తప్పిపోయిన కుమారుడు కాన్సెప్ట్ కూడా ఇక్కడి నుంచే వస్తుంది. సో ఏంటి అబ్రహాంతో దేవుడు చేస్తున్న నిబంధన అంటే, మరలా నేను మనుషులందరినీ మరలా నా దగ్గరికి తెచ్చుకుంటా రక్షణ. ఎలా రక్షిస్తావు ప్రభా అంటే, ఒక రాజ్యం ద్వారా రక్షిస్తా. రాజ్యం అని ఎందుకు చెప్తున్నాడు? పరిపాలన ద్వారా. రాజ్యం అంటే పరిపాలన. ఎలా జీవితాన్ని జీవించాలో, ఎలా బ్రతకాలో, వాళ్ళ జీవితాల్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో అడ్మినిస్ట్రేట్ చేయడం ద్వారా, పరిపాలించడం ద్వారా, దాన్ని ఏమంటారు? రాజ్యం ద్వారా వాళ్ళని రక్షించుకుంటా. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తావు ప్రభు అంటే, దావీదు సింహాసనం మీద నాకు మందిరం కట్టి శాశ్వత కాలం పరిపాలించే ఒక రాజు ద్వారా చేస్తా అని చెప్పినప్పుడు యెషయా భక్తుడు అదే రాజు గురించి మాట్లాడతాడు. బాబు, మనకొక శిశువు పుడుతుంది, మనకొక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, బలవంతుడు, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఇక మీదట ఆ రాజ్యం యొక్క అభివృద్ధిని బేస్ చేసుకుని నీతి న్యాయాలతో శాశ్వత కాలం దావీదు సింహాసనం మీద ఈయన పరిపాలన చేయబోతున్నాడు. బెసోరా, దట్ కింగ్ ఈస్ కమింగ్ డౌన్ టు టేక్ ఓవర్ ద పీపుల్ హూ, అంటే దేవుని యొక్క రాజ అధికారాన్ని ధిక్కరించి మా అంతటి మేమే బతుకుతాము అని చెప్పి ఎవడికి వాడు కింగ్ లాగా, ఎవడికి వాడు రాజులాగా బ్రతుకుతున్న మనుషుల్లోకి దేవుని యొక్క సువార్తది. ఇది ముందుగానే ప్రామిస్ చేయబడింది. ఎలా ప్రామిస్ చేయబడింది అనంటే, దావీదు శరీరానుసారంగా దావీదు కుమారుడుగా చేయబడింది. సో ఎక్కడికి తీసుకెళ్ళాడు పాలు ఈ గాస్పుల్ని? కవనెన్షియల్ ప్రామిస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఈ రాజుని ఎలా గుర్తుపట్టాలి, ఈ మెస్సయ్యను ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు దావీదు వంశంలో చాలామంది వచ్చారు రాజులు. ఏ రాజు అనంటే, ఆ రాజు దేవుని ఆత్మ యొక్క శక్తి ద్వారా తండ్రి ఆ రాజుని సమాధిలో నుంచి తిరిగి లేపుతాడు, పునరుద్ధానంలోకి తీసుకొస్తాడు ఆ రాజు ద్వారా. సో పునరుద్ధానాన్ని బట్టి
బలాతిశయమును బట్టి, దేవుని యొక్క ఆత్మ యొక్క బలాతిశయాన్ని బట్టి దేవుని కుమారుడుగా ప్రకటించబడటం. దేవుని కుమారుడిగా ప్రకటించబడటం అంటే, దేవుని కుమారుడిగా ప్రకటించబడటం అంటే మళ్ళీ ఎక్కడికి లింక్ వేస్తున్నాడు? దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. పాలు ఏది కూడా సొంతగా ఇన్వెంట్ చేయట్లా. ఇది నాకు అప్పగించబడిన బాధ్యత, ఇది నాకు అప్పగించబడిన బాధ్యత. 9వ వచనం నుంచి చదవండి. ఇంకా ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చ వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనపడెను. మీరు గమనించండి, సింహాసనాలు వేయబడ్డాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఒక రాజుగారి దర్బార్ లాగా కనిపిస్తుంది. దాంట్లో మహావృద్ధుడు, ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని ఉంది. ఇది తెలుగులో అయినా కానీ ఇంగ్లీష్లో అయినా కానీ ట్రాన్స్లేషను అంతగా కుదరలా. మహావృద్ధుడు అంటే ముసలోడు బాగా అట్లా కాదు. మహావృద్ధుడు అని ఆ కాన్సెప్ట్లో రాయలా. అంటే ఆది బిగినింగ్ అనేది లేకుండా, ఎప్పటి నుంచో అంతం అనేది లేకుండా ఎప్పుడు దాకా బ్రతికేవాడు. అందుకే ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్నారు ఇంగ్లీష్లో. ఎప్పటి నుంచో బ్రతుకున్నాడు, స్టార్టింగ్ లేదు. ఎప్పుడు దాకా బతుకుతాడు, దానికి ఎండింగ్ లేదు. సో అంటే ఎప్పటి నుంచో బ్రతుకున్నాడు జనరల్గా ఏమంటాం? వృద్ధుడు అంటాం కదా. ఆ మహావృద్ధుడు అంటే ఎప్పటి నుంచో బ్రతుకున్నాడని, స్టార్టింగ్ లేకుండా. ఎవరు ఆయన? తండ్రి దేవుడు. సో దేవుడు కూర్చునుంటే అక్కడ కొమ్ము అంటే అధికారం. భూమి మీద పరిపాలన చేస్తున్న ఆల్రెడీ ఉన్న ఒక గవర్నమెంట్ని తీసేశారు. అది నాశనం అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సో జంతువుల ప్రభుత్వం ఎక్కడ చూశాడు? దానియేలు అన్యరాజుల యొక్క పరిపాలన కదా. ముందేమో ఒక విగ్రహం, గోల్డ్, సిల్వరు, ఇది. దాని తర్వాత చాప్టర్స్లో సింహం, ఎలుగుబంటి, చిరుతపులి, ఇక తర్వాత వర్ణించడానికి డిస్క్రైబ్ చేయడానికి వీలు లేని జంతువులు. సో అంటే అర్థం ఏంటి? వరల్డ్లీ కింగ్డమ్స్ మొత్తం అన్ని ఏం చేశారు? దానికి మెయిన్ ఒక కొమ్ము ఉన్నాడు, సాతాను గాడు. వాడు నాశనం అయిపోయాడు, వాడిని అగ్నిగుండంలో వేశారు. మిగతా ఎవరెవరైతే ఈ భూమి మీద ఉన్న కింగ్డమ్స్ ఉన్నాయో, రాజ్యాలు ఉన్నాయో, అట్లన్నిటినీ తొలగించేశారు. అర్థమవుతుంది కదా అక్కడ ఏం జరుగుతుందో. యాక్చువల్గా ఇదే సీను రెవల్యూషన్స్ 4th and 5th చాప్టర్స్లో కనిపిస్తాయి. ద సేమ్ సీన్ జాన్ ఈజ్ సీయింగ్ ఇన్ రెవల్యూషన్. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. కానీ మీరు ప్రభుత్వం పోయింది, మీరు ఇక్కడ గమనించండి, ప్రభుత్వం పోయింది. కానీ కరెక్ట్ టైం వచ్చేంత వరకు ఈ ప్రభుత్వాలు ఇంకా మనుషుల మధ్యలో ఉంటాయి. అర్థమవుతుందా? సో ప్రభుత్వం అంటే వీళ్ళందరూ ఓడిపోయిన టైం ఒకటి ఉంది. ఇక్కడ ఓడిపోయిన టైం ఒకటి ఉంది, కానీ వీళ్ళు కంప్లీట్గా పోకుండా కొంతకాలం వీళ్ళు ఇంకా ఇక్కడ పరిపాలన లెక్కలోనే ఉంటారు కొంత. బట్ దే ఆర్ డిఫీటెడ్ కింగ్డమ్స్. అర్థమవుతుంది? అక్కడ కనిపిస్తుందా?
For the rest of the beasts, their dominion was taken away, but their lives were prolonged for a season and a time. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుంది? రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుండగా ఆ, ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మీకు ఆకాశ మేఘారూరుడై అన్న మాట ఎందుకు వాడాడు అంటే, ఇజ్రాయేలీ సమాజం ఫస్ట్ టైం దేవుణ్ణి ఎప్పుడు ఎన్కౌంటర్ చేశారు? సీనాయి పర్వతం దగ్గర. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు 3 days కాన్సక్రేట్ చేసుకుని పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎట్లా వచ్చాడు కొండ మీదకి? క్లౌడ్స్. సో మేఘారూరుడై వస్తున్నాడు అంటే వాళ్ళకి దేవుడు వాళ్ళ ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు దేవుడు ఎలా వచ్చాడో ఆ మాటలు వాడుతున్నాడు. సో ఆ మాటలు వాడుతున్నాడు అని అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నాడు డానియలు? దేవుడు. ఇక్కడ మీరు గమనించండి, సింహాసనాల మీద కూర్చుంది ఎవరు? ఏన్షియంట్ ఆఫ్ డేస్. దేవుడే సెంటర్లో. దేవుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు, కానీ మళ్ళీ మేఘారూరుడే ఇంకొక ఆయన వస్తున్నాడు. మేఘారూరుడే వచ్చేది ఎవరు? దేవుడే. అయితే ఈ సింహాసనాల మీద కూర్చున్న ఆయనేమో చూడటానికి మహావృద్ధుడు, ఏన్షియంట్ ఆఫ్ డేస్, ఎప్పటి నుంచో ఎప్పటిదాకా ఆది అంతం లేకుండా జీవిస్తున్న, శాశ్వత కాలం జీవిస్తున్న తండ్రిలాగా కనిపిస్తున్నాడు. మేఘారూరుడై వస్తున్న ఈ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? మనుష్య కుమారుని పోలినవాడు. మనుష్య కుమారుని పోలినవాడు. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, పోలినవాడు వలె ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన గమనిస్తున్నారా? డేవిడ్కి చేసిన ప్రామిస్, ఆ కింగ్కు ఉండే లక్షణాలు ఈయనకున్నాయి. ఈయన మేఘారూరుడై వస్తున్నాడు. మాథ్యూ 24th చాప్టర్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 24, 29-30 verses చదువుదాం. ఇదంతా 24లో ఏముంది? సైన్స్ ఆఫ్ ఎండ్ ఆఫ్ డేస్ కదా, చివరి దినాలకు సంబంధించిన సైన్స్. 29 and 30. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. మీరిందా చూసారా? రాజ్యాలు పడిపోయారు కానీ కొంతకాలం ఉండటానికి టైం ఇచ్చారు. పెద్ద కొమ్మునేమో తీసి లోపలేసారు, రాజ్యాలకు టైం ఇచ్చారు. ఇక్కడ మీకేం కనిపిస్తున్నాయి? ఆకాశ వాసుల్ని, నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశం శక్తులన్నీ కదిలించబడతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. డానియల్ రిఫర్ చేస్తున్నాడు యేసుప్రభు కూడా. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో, మహామహిమతో ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రములను రెమ్ము కొట్టుకుందరు అని వాడుతున్నాడు. 2 చాప్టర్ల తర్వాతకి వెళ్దాం. మాథ్యూ 26కి వెళ్దాం. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు నిజంగా దేవుడు కుమారుడువా, నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అది ఇది అని చెప్తారు కదా. 63కి వెళ్దాం. 63-64. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను.
అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చున్నటియు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? కొంతమంది ఎక్కడ యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో చెప్పుకున్నాడా అని అడుగుతారు. చెప్పుకోలేదా ఇప్పుడు? సిలువేసింది అందుకు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుడు అన్న మాటకి ఇజ్రాయేలుకి దేవుడిచ్చిన సైన్ ఏంటి? మేఘారూరుడై రావడం. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడుతుంది? మేఘారూరుడికి వచ్చిన వాడికి ఇవ్వబడుతుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడువా, నువ్వు ఆ రాజువా అని అంటే, మనిషి నేను మేఘారూరుడై వస్తే నువ్వు చూస్తావన్నాడు. అంటే వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని బట్టలు, అందుకే దేవదూషణ అన్నారు. దేవుడు అని చెప్పుకోకపోతే దేవదూషణ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? కాకపోతే మన భాషలో చెప్పలా, వాళ్ళ ప్రవక్తలకి దేవుడు బయలుపరిచిన భాషలో యేసు ప్రభు నేను దేవుడిని చెప్పుకున్నాడు బైబిల్లో. అయితే ఇక్కడి నుంచి మనం ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఇప్పటిదాకా మనం అంతా చూసింది ప్రాఫెసీలు కదా. ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రికలోకి వెళ్ళి మొదటి అధ్యాయం 19th verse నుంచి చదువుదాం. అంటే 17 నుంచి 19 కలిసి 20th verse నుంచి చదువుదాం. 2021. ఓకే. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి, ఇదే మాట వాడాడు కదా, ఇదే మాట రోమన్స్ 1లో వాడాడు. సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతినామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వను కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు దానియేలు ప్రాఫెసీ చూశాడు. యేసు ప్రభు కూడా దాన్ని చెప్పాడు. ఇక్కడ జరిగింది అని పాల్ చెప్తున్నాడు. దేవుని అంటే ఇక్కడ బలాతిశయము చేత మృతుల్లో నుంచి లేపబడి దేవుని కుమారుడిగా ప్రకటించబడటం. ఇక్కడ మీరు గమనించండి, రాజుగారిని చేతికి పవర్స్ ఇచ్చిన మాటలుగా ఇక్కడ మాట్లాడుతుంది. మిగతా రాజ్యాలన్నీ పడిపోయినాయి, కానీ కొంతకాలం ఉండటానికి టైం ఇచ్చారు, ఆయన చేతికి సర్వాధికారం ఇవ్వబడుతుందని డానియేలు ప్రాఫెసీ చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను. కౌంట్ చూడండి, ఒకటి మాట్లాడట్లా. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ సీటెడ్ హిమ్ అట్ హిస్ రైట్ సైడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఫార్ అబవ్ ఆల్ రూల్ అండ్ ఆల్ అథారిటీ అండ్ పవర్ అండ్ డొమినియన్. మీరు గమనించరా ఎన్నిసార్లు ఎండ్ అనే కంజంక్షన్ వాడుతున్నాడు? అంటే ఆల్ రూల్ అండ్ అథారిటీ అండ్ పవర్. ఇది ఇట్లాంటి యూసేజ్ ఎక్కడుంది మనకి ఇంగ్లీష్ బైబిల్లో? బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకదేవుడైన వేరు వేరు వ్యక్తులని చెప్పడానికి ఈ ఎండ్ అనే కంజంక్షన్ని జనరల్గా అట్లా వాడారు. జనరల్ ఇంగ్లీషు లాంగ్వేజ్ ప్రకారం ఇన్ని కంజంక్షన్లు వాడకూడదు కదా, ఎండ్ 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 అని. కానీ ఇక్కడ మళ్ళీ అట్లాంటిదే వాడుతున్నారు. సో ఆల్ ద రూల్ అండ్ అథారిటీ అండ్ పవర్ అండ్ డొమినియన్ and above every name that is named, not only in this age, ఈ యుగమే కాదు, బైబిల్ యుగాల గురించి మాట్లాడుతుంది, బట్ ఆల్సో ఇన్ ద కమింగ్, ఆల్సో ఇన్ ద వన్ టు కమ్, రాబో యుగములో కూడా అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఎందుకు దీని మీద నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే, పాలు ఆ ప్రొలోగ్లో మాట్లాడుతున్నప్పుడు గాస్పుల్ని
ఎలా తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకంటే గాస్పల్ని మనం చాలా సాధారణంగా చూస్తాం. పాలు ఏ గాస్పల్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, ఆ గాస్పల్ని ప్రజెంట్ చేసి ఆ గాస్పల్లో ద్వారా మనుషులకి ఇచ్చిన జస్టిఫికేషన్ని తీసుకొచ్చి 4th చాప్టర్లో 5th చాప్టర్లో ముందు పెట్టి ఆ జస్టిఫికేషన్ ద్వారా మనుషుల్లో ఏం ప్రాక్టీస్ రావాలి అని 12th చాప్టర్ నుంచి ఆయన చెప్పబోతున్నాడో మనకు తెలియాలి అని అంటే రోమన్స్ అసలు ఆ గాస్పల్ ఆయన మైండ్లో ఎట్లుందో ముందు మనకు తెలియాలి. మన మైండ్లో ఉన్న గాస్పల్ కాదు అది, ఆయన మైండ్లో ఉన్న గాస్పల్ తెలియాల. సో పాల్ హీ ఈజ్ నాట్ ఇన్వెంటింగ్ ఎ న్యూ కాన్సెప్ట్ హియర్. పాల్ హీఈస్ ఎ ఫారిసీ కదా, ఆయన పరిసయుడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాటిల్లో పండితుడు. నేను అనింద్యుణ్ణి అని రాస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్ని నేను ఫాలో అవడంలో నా దగ్గర ఎటువంటి తప్పులు లేకుండా నేను అనింద్యుణ్ణి అన్న మాట వాడతాడు. 8వ రోజు సున్నతి చేయబడ్డాను, నేను పరిసయుడిని, నేను అసలు గమాలియల్ దగ్గర నేను ట్రైనింగ్ పొందినోడిని. సో హీ నోస్ ద ఓల్డ్ టెస్టిమెంట్ వెరీ అంటే యాక్యురేట్లీ. సో ఆయన యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడు, దేవుని సువార్త కొరకు తండ్రి నన్ను వేరు చేశాడు. ఈ సువార్త ఆయన కుమారుడు గురించిన సువార్త. ఎవరి కుమారుడు? శరీరం ప్రకారం అయితే దావీదు వంశంలో నుంచి వచ్చినాడు. దేవుడు ఆయన బలాతిశయము చేత ఆత్మ ద్వారా ఆయన మరణంలోంచి తిరిగి లేపడం ద్వారా దేవుని కుమారునిగా ప్రకటించబడినవాడు. అంటే ద వన్ హూ రీక్లెయిమ్డ్ ద థ్రోన్ ఫ్రమ్ ఆల్ పవర్ అండ్ అథారిటీ అండ్ రూల్, వీటందరిలో నుంచి తిరిగి మళ్ళీ తీసుకుని సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. సో దట్ ఈస్ గాస్పుల్. అర్థమవుతుందా? చిన్న చిన్న అంటే మనం ఆల్రెడీ 8:17 అవుతుంది. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి కొంచెం ఫ్రీగా. ఎందుకనంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ టు అండర్స్టాండ్. ఎందుకు ఈ గాస్పల్ ద్వారా ఏమి చేయాలి అని అంటే నేషన్స్ని ఫెయిత్కి ఒబీడియన్స్లోకి తీసుకురావాలా. మనం కూడా యాజ్ క్రిస్టియన్స్ విశ్వాసానికి విధేయులుగా మారాలి ఈ రోమన్స్ చదివినప్పుడు. సో మనలో ఒబీడియన్స్ అనేది కల్టివేట్ అవ్వాలా. విశ్వాసానికి అవ్వాలి అని అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ గాస్పల్ ఈజ్ ప్రాపర్లీ. ఆ గాస్పల్ కూడా పాల్ గారి టర్మ్స్లో అర్థం అవ్వాలా. కొంచెం ఓపెన్ అయ్యి ఏదన్నా డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న అడగండి. ఎందుకంటే మనం దాటి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ తర్వాత మీరు అడిగినా కానీ ఈ వేడి అక్కడ ఉండదు అన్న. అది రికార్డింగ్ స్టాప్ చేయమంటారా? లేదు ఉంచండి. క్వశ్చన్స్ అంటే దాంట్లో ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ రావచ్చుగా అన్న. అయితే మనం గాస్పెల్ ఇలా చూస్తున్నాం కదా, మనం ఇట్లా ఎప్పుడు చెప్పం కదన్న. అంటే జనరల్ గా మనం ఎట్లా చెప్తాం తెలుసా, కొంత స్టాండర్డ్ రిఫార్మ్డ్ దీంట్లో గాస్పెల్ 1 Corinthians 15th chapter 3-6 లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారం చనిపోయాడు, తిరిగి లేచాడంటే మనం 2-3 రిఫరెన్స్లు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఐజయా 53:5 ఇట్లాంటివి. లేఖనాలు అని అంటే 2-3 రిఫరెన్స్లు కాదు, ద ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ టేకెన్ టుగెదర్. అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన ఆ లేఖనాల ప్రకారం నిజమైన గాస్పుల్ ఏంటి? ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు, దానికి ఒక సాక్ష్యం ఉంది, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. అదే కదా 1 Corinthians 15th chapterలో గాస్పుల్ డెఫినేషన్ జనరల్గా రిఫార్మ్డ్
సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే కొంచెం స్టాండర్డ్ బైబుల్ టీచింగ్ దీంట్లో, అంటే బయట ఉన్న పిచ్చి పిచ్చి టీచింగ్స్ పక్కన పెడితే గాస్పల్ ఇక్కడ నుంచి ఇస్తారు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, చచ్చిపోయాడు, సాక్ష్యమైంది సమాధి చేయబడును, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. సాక్ష్యం ఏంటి? మొదట కేఫాకును, తర్వాత 12 మందికి కనబడును, అటు పిమ్మట 500 మందికి పైగా సహోదరులకి ఒకే సమయం మంది ఆయన కనపడ్డాడు. వీరులు అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. సాక్ష్యాలు చెప్తున్నాడు. సో యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు గాస్పల్ అని చెప్తాం జనరల్గా. దట్ ఇస్ వాట్ వి స్పీక్. దేన్ని ఆధారం చేసుకుని? లేఖనాలను ఆధారం చేసుకుని. లేఖనాలను ఆధారం చేసుకుని అంటే మనం 1-2 రిఫరెన్స్లోకి వెళ్తాం. లేఖనాలు అని అంటే ద ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ పుట్ టుగెదర్. సో మనం ఎక్కడి నుంచి చూసాం ఈరోజు? నోవాకు చేసిన నిబంధన, అబ్రహాముకు చేసిన నిబంధన, ఆశీర్వాదం వంటి మీనింగ్ ఏంటి? సీనాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన, దావీదుకు చేసిన నిబంధన, ఐజయా దాని గురించి మాట్లాడటం, డానియల్ దాని గురించి మాట్లాడటం, ఈ డానియల్ మాటలు యేసు ప్రభు ఆయన కూడా దాని గురించి మాట్లాడటం, దాని యొక్క నెరవేర్పు పాలు ఎఫిషియన్స్లో మాట్లాడటం, వీటన్నిటికి కూడా ఈయనే మెస్సయ్య అంటానికి ఒకటే ఒక గుర్తేంటి? దావీదు వంశంలో పుట్టాలా, దేవుని బలాతిశయం చేత మరణాన్ని జయించాలా, ఈ 2 ఉండాలా. దావీదు వంశంలో పుట్టిన వాళ్ళు చాలామంది మేము మెస్సయ్యలని ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు హిస్టరీలో. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డిక్లేర్ దెమ్సెల్వ్స్ యాజ్ మెస్సయ్య, బట్ ఎవరికి కూడా రిజరక్షన్కి సంబంధించిన క్లెయిమ్ లేదు, దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు, దానికి సంబంధించిన రికార్డ్ లేదు యేసుప్రభుకు తప్పితే. సో గాస్పల్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఏంటయ్యా అంటే ఇది. అన్న అంటే ఇప్పుడు ఈ ఓల్డ్ టెస్ట్‌మెంట్ స్క్రిప్చర్స్ అన్‌బిలీవర్స్ కి ఇంత తెలీదు కదా! మనం వాళ్ళు ఎవాంజలిజం చేసేటప్పుడు మనం కష్టం కదా అన్న. అంటే ఇప్పుడు ఈవెన్ మనం చూస్తే ఆత్మలో కొనిపోయబడి ఫిలిప్ చెప్పినప్పుడు ఆయన కూడా ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా! అంటే చేయలేదు అంటే అక్కడ అంత రికార్డ్ చేయలేదు. ఆయన మళ్ళీ యెషయా గ్రంథంలోదే తీసి చెప్పాడన్న. సో ఇది ప్రాక్టికల్‌గా ఎట్లా వర్కౌట్ అవుతది? అంటే విషయం ఏంటంటే గారు, క్యుములేటివ్‌గా చెప్తాం. గాస్పల్ అనేది ఒక్కసారి మనం చెప్పి వదిలేసేది కాదు. సపోజ్ ఇప్పుడు అంటే నాకు సురేష్ గారికి ఏదో ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేస్తాం, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి స్వస్థతో లేకపోతే ఆదరణం ఏదో అవుద్ది, యేసు ప్రభు దేవుడు అన్న విషయాలు చెప్తాం ఇన్ ద బిగినింగ్. ఇప్పుడు మనం చెప్పేది గుడ్డిగా నమ్మమని చెప్పకుండా, ఇది గుడ్డిగా నమ్మేది కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనుషులతో దేవుడు డీల్ చేస్తున్నప్పుడు నమ్మకంగా ప్రామిస్ చేసి ఫుల్ఫిల్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు, ఈయన నమ్మదగిన వాడు అని ఆయనకి జరిగిన మేలును బట్టి దేవుని మాట వింటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోగా క్యుములేటివ్గా గాస్పల్ని ఒక చిన్న మాటగా మొదలుపెట్టి దాన్ని స్లోగా ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఏదో హీలింగ్ జరిగిందనో, లేకపోతే పలాని క్రైస్తవ స్నేహితుడి దగ్గర నుంచి ఆదరణ దొరికిందనో, లేకపోతే క్రైస్తవ కమ్యూనిటీలో ప్రేమించే వాళ్ళు ఉన్నారనో, ఏదో కొంచెం రీజనింగ్ ఉందనో దేవుళ్ళలోకి రాకుండా, ఇలా దీన్ని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు దాన్ని లాజికల్గా ఆలోచించి విత్ ఎవిడెన్స్, బ్లైండ్ బిలీఫ్ కాదు ఇది. దేవుడు చాలా ప్లాంటెడ్ ఎవిడెన్సెస్ని, నమ్మకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టాడు అని బలంగా మనం నడిపిస్తాం కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ఇట్ కమ్స్ టు ద చర్చ్. సో దాని తర్వాత మళ్ళీ ఏదో సమస్య వచ్చింది సురేష్కి, వస్తే ఆయన అనుకున్నట్టు జరగల.
అప్పుడు తొనుగుతాడా? తొనకడు. ఇప్పుడు ఇట్లా కట్టుకుంటూ వచ్చిన విశ్వాసం, నిరీక్షణలోని వచ్చిన నిజ స్వరూపం కదా విశ్వాసం. ఇట్లా ఇట్లా కన్స్ట్రక్టివ్ వేలో మనం ఒక ప్రాపర్ నిరీక్షణని, హోప్ని క్రియేట్ చేసినప్పుడు దాని నిజ స్వరూపం కదా విశ్వాసం. అట్లాంటి అంటే హోప్ ఎలా క్రియేట్ అవుతుంది? సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనం ఇవ్వగలిగినప్పుడు, దీన్ని నమ్మదగిన విషయం అని చెప్పి ఆయనకి భరోసా కరెక్ట్గా కలిగినప్పుడు నిరీక్షణ కనిపిస్తుంది. నిరీక్షణ కాదని రాశాడు మళ్ళీ హెబ్రీ పత్రిక 11లో. సో ఎవిడెన్స్ లేకుండా, అంటే విజిబుల్గా ఏం కనిపించకుండా ఎలా దేవుడి మీద గుడ్డి నమ్మకం పెట్టుకోవడం కాదు క్రైస్తవత్వం. హిస్టరీలో జరిగినాయి, దేవుడు చేసుకుంటూ వస్తున్నాయి. దేర్ ఈజ్ అ రికార్డెడ్ ఎవిడెన్స్ విచ్ వీ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ టు ద పీపుల్. ఫస్ట్ అంతా ఇది చెప్పేలేం. ఫస్ట్ రోజు వెళ్ళిపోయి ఇప్పుడు ఆయనకేదో బాగాలేదు, ఆయనకేదో కష్టంలో ఉన్నాడు, దేవుడు తెలియనాడు, వెళ్ళిపోయి బైబిల్ది అసలు అక్కడి నుంచి దావీదు ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. వి అప్రోచ్ దెమ్ విత్ లిటిల్ థింగ్స్. వాళ్ళు ఉన్న ఇష్యూలో వాళ్ళకి కావాల్సిన ఆదరణ, వాళ్ళకి కావాల్సిన మాటలతోనే స్టార్ట్ చేస్తాం. బట్ స్లోగా వీ నీడ్ టు, అందుకే గాస్పల్ అన్నది ఒకసారి చెప్పే యాక్టివిటీ కాదు. గాస్పల్ ఈజ్ అ లైఫ్ లాంగ్ థింగ్ దట్ వి లెర్న్. ఇప్పుడు కూడా వాక్యం తెలిసిన వాళ్ళగా మళ్ళీ మనం గాస్పల్ నేర్చుకుంటున్నాం. సో ఇట్ ఈస్ అ క్యూములేటివ్ ప్రాసెస్ దట్ నీడ్స్ టు బి బిల్డప్. సో అది స్టార్టింగ్లో ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు జాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి, సురేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, అంకిత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ ఏరియాస్లో దేవుడిచ్చే విజ్డమ్ని బట్టి వి ప్రజెంట్ దమ్ ఇన్ స్మాల్ థింగ్స్. కానీ ఇక నువ్వు నమ్ముకుంటే నువ్వు వెళ్ళిపోతావని మనం గ్యారంటీ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు కట్టకుండా జీవితాన్ని సత్యం మీద కట్టకుండా మనం వదిలేసామనుకోండి, దెన్ వీఆర్ మేకింగ్ ఏ బిగ్ మిస్టేక్. దట్ ఈస్ వేర్ చర్చ్ ఈజ్ యాక్చువల్లీ ఫెయిలింగ్. ఎస్ సార్, రైట్. ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడగండి దయచేసి, మీ రిఫ్లెక్షన్స్, మీ థాట్స్. అట్లీస్ట్ మీ రెస్పాన్స్, మీ రిఫ్లెక్షన్ ఉన్నా కూడా ఆ రిఫ్లెక్షన్లో నుంచి మీరు ఏదన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా చెప్పగలిగితే వస్తుందేమో, దేవుడు ఇస్తాడు అది. సో ఎవ్రీవన్ ఇస్ గిఫ్టెడ్. యా, సురేష్ గారు అడగండి. హాయ్ సార్. అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో సువార్త అందులో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ స్వస్థత గురించి కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కానీ దేవుడు హెల్ప్ చేస్తాడని చెప్పి తీసుకురావడం అదంటే రాంగ్ ఏం కాదు. ఇప్పుడు సపోజ్ నేను నిజంగా హెల్త్లో బాగలేదు అనుకోండి, దేవుడు హీలింగ్ గిఫ్ట్ ఉంది కదా చర్చ్కి, హీలింగ్ ఇస్తారని చెప్పి నాకున్న కష్టంలో మీరు హెల్ప్ చేయడం. సపోజ్ నాకున్న రోగానికి మీకు మంచి డాక్టర్ తెలుసు అనుకోండి, మాకు తెలుసు డాక్టర్ అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీరు మోసం చేస్తున్నట్ట, ప్రలోభ పెడుతున్నట్ట కాదు కదా. వాళ్ళకున్న కష్టంలో వాళ్ళతో పాటు వెళ్ళి నిలబడటం. కాకపోతే హీలింగ్ అని ఎందుకు వెళ్తున్నావు, దాని వెనకాల మనం మోటివ్ దేవుడు చాలా స్పష్టంగా చూస్తాడు. నువ్వు నిజంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని నువ్వు కన్సర్న్తో వెళ్తున్నావా, లేకపోతే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నదాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి వెళ్తున్నావా అన్నది దేవుడు చూస్తాడు. బయటికి రెండు ఐడెంటికల్గా కనిపించొచ్చేమో కానీ దేవుడు హృదయాంతరంగాల్లో ఎరిగినాడు. సో ఇప్పుడు మీకేదో బాగలేదు, నేను యేసుప్రభుని పరిచయం చేయడానికి హీలింగ్ అని మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను జెన్యూన్గా మీ హెల్త్ విషయంలో కన్సర్న్ అయ్యి వచ్చానా, లేకపోతే నేను నా రాజ్యాన్ని కట్టుకోవడానికి మీరు నా చర్చికి వస్తే ఒక గొర్రెనో ఒక వ్యక్తిని యాడ్ చేసుకోవడానికి వస్తున్నానా? ఆ ఏరియాలో దేవుడు చాలా సీరియస్గా నా దగ్గర అకౌంట్ తీసుకుంటాడు. సో ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ ఏ యాంగిల్ అడిగారంటే అట్లా దీన్ని వేరుగా వాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు టైం వచ్చేదాకా గురుకుల్ని పేకొద్దన్నాడు, ఉన్ని అన్నాడు. గోధుమలు గురుకులు రెండు ఉంటాయి. కాకపోతే నేను వ్యక్తిగతంగా ఒక మనిషి దగ్గరికి వాళ్ళ అవసరతలోనూ వాడి కష్టంలో దేవుడి గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను నిజంగా వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసమే వెళ్తున్నాను.
దీని వెనకాల నాకేమన్నా దురుద్దేశం ఉందా? ఇది నేను చెక్ చేసుకోకపోతే రేపు పొద్దున్న దేవుని సింహాసనం ముందు నిలబడి నేను ఆయనకి అకౌంట్ చెప్పుకోవాలి. ఆ ఏరియాలో నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే జెన్యున్ గా వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదా సార్? అంటే మనకు సువార్త అన్నప్పుడు మనం మరి అంతే అంటే కదా. ఇప్పుడు అంటే మీ పనే కాదు, పక్కనోడి పని కూడా చేయమని చెప్పాడు కదా ఫిలిప్పీ పత్రికలో. అంటే అంటే మంచి సమరయుడి లక్షణం ఏంటి? మంచి సమరయుడి లక్షణం ఏంటి? మంచి అని ఎందుకు వాడాడు యేసయ్య? అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, నేను పాపినై ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు అని దేవుని ప్రేమను చూపించటం అది మన బాధ్యత కదా. అంటే ఇప్పుడు అప్పులు ఉన్నాయనుకో, అప్పులు తీరుతాయని అట్లా తీసుకురావడం కరెక్టేనా? లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంది, హెల్త్ అంటే ఇష్యూ ఇప్పుడు మీరు issue ఉంది. తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మీకు తెలియదు, నేను పాస్టర్ని, అప్పు మీరు తీసుకొచ్చారు, మీ జెన్యూన్ థాట్ వాడు అప్పుల్లో నుంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు అని తీసుకొచ్చాడు. నేను పాస్టర్గా ఏం చేయాలా? దేవుడిచ్చిన రిసోర్సెస్ని, దేవుడిచ్చిన కొద్దిగా దాంట్లో ఎట్లా నమ్మకంగా ఉండాలో, సంతుష్టికరమైన దైవభక్తి లాభసాధకం అని ఎందుకు చెప్పాడు, నేత్రాశ శరీరాశ జీవపడమ్మం ద్వారా నేను వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో ఆ ఏరియాలో సరి చేసుకోమని బోధ చెప్పకుండా, ఆ దేవుడు నీకు డబ్బులు ఇచ్చేస్తాడు, పర్సు చూసుకొని నేను ప్రార్థన చేస్తాను, డబ్బులు పుట్టుకొస్తాయి అని చెప్తే నాది దేవుడు ముందు నేను అకౌంటబుల్. మీరు ఎఫెక్ట్ అయిన ఏరియాని చూస్తున్నారు, మీరు ఎఫెక్ట్ అయిన ఏరియాని చూడొద్దు. ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంటుంది, కరెక్ట్ దాంట్లోకి మనం ఎలా వెళ్ళాలి చూడండి. మరి అక్కడ అట్లా ఉన్నారు కదా, అట్లా తీసుకొస్తున్నారు కదా, అట్లా ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు కదా యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే రాశారు ఈ మాట, అనేకులు నా నామ పేరుట వచ్చి పలువురిని మోసం చేస్తారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అది పోదు, వాళ్ళ సంగతి పక్కన పెడదాము. మనం ఎలా ఉండాలి, మనం ఎలా కండక్ట్ చేసుకుందాం. ఇనిషియల్ డేస్ లో అలా తీసుకొచ్చి తర్వాత మనం వాళ్ళని టీచ్ చేయడంలో తప్పు లేదంటారు. స్టార్ట్ అంటే తర్వాత కాదు, డబ్బుల విషయం అయితే మాత్రం చెప్పాలి. ఇప్పుడు నాకు ఎవరికన్నా హీలింగ్ విషయంలో మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ప్రార్థన చేస్తాను కానమ్మా, వాళ్ళల్లో ఏదన్నా ఫుడ్ హ్యాబిట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఎలా పడితే అలా తిని వాళ్ళు పిచ్చుకుంటే నేను ఆ ఏరియాలో వాళ్ళు నేను హెచ్చరించిన తర్వాత ప్రార్థన చేస్తాను. సరైన హెచ్చరిక ఇవ్వకుండా పాప క్షమాపణ లేకుండా దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవడం అన్నది పిచ్చితనం. తప్పుని సరి చేసుకోవడానికి నేను మనిషిని కూర్చోబెట్టకుండా దేవుడు ఏదో చేసేస్తాడు కదా అన్నదాన్ని, నా హెల్త్ పాడు చేసుకుంటే నేను హెల్త్ ఎందుకు పాడు చేసుకున్నానో నాకు తెలిసినంత వరకు హెల్త్ చెడిపోయిన వాళ్ళకి, బాబు ఏరియాలో మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుడిచ్చిన శరీరం అని వాడికి ఆ రియలైజేషన్ గురించి మాట్లాడి ప్రభా కనికరించని, వాడు రియలైజ్ అయ్యి ప్రభా నేను తప్పు చేశాను, నేను ఈసారి చేయను, నాకు స్వస్థత ఇవ్వమంటే దేవుడు ఇవ్వచ్చు. సో మనం ఆ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి. సైమన్ గారు ఏమంటారు మీరు? అదే అన్న, అంటే ఇప్పుడు ఒకటి మోటివ్స్ మ్యాటర్స్ అన్నమాట. మీరు చెప్పినట్టుగానే మీరు సువార్తని దేవుడు డబ్బులు ఇస్తాడు అని చెప్పినప్పుడు ఈకపోతే ఎవరిస్తారు? పాస్టర్ ఇస్తాడా? దేవుడు డబ్బులు ఇస్తాడు అని తీసుకొచ్చావు కదా, అలా అప్పులు తీరలేదు అనుకోండి. ఎందుకంటే దేవుడు అప్పులు తీర్చేస్తాడని ఎక్కడ ప్రామిస్ చేయలేదు బైబిల్లో. మేబీ దేర్ ఈజ్ ఆయన ఫిజికల్ గా ప్రాబ్లంలో ఉండుండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి శృంగారం అనే దేవాలయపు ద్వారం బయట ఉన్నవాడికి ఫస్ట్ ఫిజికల్ గా హీలింగ్ జరిగింది. ఆయన వీళ్ళకి మొక్కుతుంటే, నాయన నాకు కాదు మొక్కాల్సింది, ఇదిగో ఆయన ఉన్నాడు పైన అని చెప్పి గాస్పెల్ చెప్పారు. సో అల్టిమేట్ గా ఒక సూచక క్రియ జరిగినప్పుడు ఏదన్నా సరే, సూచక క్రియ దేన్ని సూచిస్తుంది? సూచించేది క్రీస్తుని. సో మహిమ ఏదన్నా నీకు వస్తుంటే అటు షిఫ్ట్ చేయండి. జెన్యున్ గా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు కల్చరల్ మ్యాండేట్ లో మనం చేసేది ఏంటన్నా, మనం యాక్చువల్ గా పునరుద్ధరించాలన్నప్పుడు నేరుగా పోయి నువ్వు పాపమని మనం చెప్పలేం. అవును, అసలు చర్చి రోల్ ఏంది? తన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మనల్ని ఈ లోకంలో పెట్టుకున్నాడు ఆయన. సో గుణాతిశయములో ప్రేమ ఉంటుంది, గుణాతిశయములో క్షమ ఉంటుంది, గుణాతిశయముల్లో అనేక విషయాలు ఉంటాయి. సో
ఫస్ట్ మీకు ప్రభువు అర్థమైతే మీరు గాస్పెల్ ప్రెజెంట్ చేస్తారు. బిఫోర్ గోయింగ్ టు ద గాస్పెల్ ప్రీచింగ్ యూ మస్ట్ నో యువర్ లార్డ్ ఫస్ట్. దెన్ మీరు ప్రీచింగ్ కరెక్ట్ గా చేస్తారు. ఎప్పుడైనా సరే గాస్పెల్ కి కొలమానం వాక్యం, మెజరింగ్ రాడ్ వాక్యం. దిస్ ఇస్ వాట్ వీ నో. అంటే ప్రలోభ పెట్టడం తప్పే. ఎందుకు తప్పు అంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మారండి అంటే మీ గ్రౌండ్ ఎక్కడుంది? డబ్బుల్లో ఉంది. మీకు బాగు పడతారు కాబట్టి రండి అన్నాం, అది ఎక్కడ చెప్పలేదు దేవుడు. బట్ బాగు చేసిన తర్వాత ఎవరిని చూపించాడు? క్రీస్తుని చూపించారు అపోస్తలు. దట్స్ వాట్ మై రిఫ్లెక్షన్. బ్యూటిఫుల్. యా, ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? అంటే కౌంటర్ ఫీట్స్ ఉంటాయి. మనం అసలు అవి లేవని చెప్పట్లేదు. బట్ జెన్యూన్ గా వెళ్ళినప్పుడు, మీరు జెన్యూన్ గా వాళ్ళు ప్రభుల్లోకి వచ్చినప్పుడు వన్ డే క్రైసిస్ మూమెంట్ లాగా మనం గాస్పెల్ చెప్పేళ్ళాం. ఈవెన్ రోమన్స్ ఎవరు? చర్చ్ కదా, అది చర్చ్కే రాస్తున్నాడు ఆయన. మీకు తెలుసులే, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పలే. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని ఫస్ట్. సో పాల్ వాస్ రైటింగ్ టు ద చర్చ్ యాక్చువల్లీ, ఎనీ ఎపిసోడ్ ఫర్ దట్ మ్యాటర్ చర్చ్కి రాస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ అండి? కానీ ఇది రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరువులో డబ్బులు లేని చర్చికి డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తున్నాడు అన్ని చర్చిల దగ్గర నుంచి. ఎగ్జాక్ట్లీ, హీఈస్ మీటింగ్ దర్ నీడ్స్. అది అందుకే 15th చాప్టర్ లో దాని సర్వీస్ అంటాడు ఆయన, లిటార్గీ అంటాడు. అవును ఎగ్జాక్ట్లీ. మీరు మౌనం పాటిస్తున్నారు అందరూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? యా, మీకు ఏదన్నా ఈరోజు కొత్తగా తెలుసుకున్నా కూడా యూ కెన్ షేర్. హలో అంకుల్, యాక్చువల్లీ గాస్పుల్ గురించి మాట్లాడేటప్పుడు జెనసిస్ 3:15 తీసుకొని గాస్పుల్ వాస్ ఫస్ట్ గివెన్ టు ఆడమ్ అండ్ ఈవ్ అని ఒకరి దగ్గర నేను విన్నాను. సో అది మనం కరెక్ట్ గానే అర్థం చేసుకుంటున్నాము. అంటే అది మనకి ఎక్కడ కూడా గాస్పుల్ అని బైబుల్లో రాయలా. ఇప్పుడు గాస్పుల్ అనేది ఎట్లా రాశారు అని అంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అన్నాడు. స్క్రిప్చర్స్ అని వీళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా టేకింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఇంటూ కన్సిడరేషన్. ఎందుకనంటే లేఖనాల్లో రాసిన దాన్ని అతిక్రమించకూడదు. డు నాట్ గో బియాండ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనములు, మీరు ఎక్కడ చూసినా లేఖనాలు అని న్యూ టెస్టిమెంట్లో వీళ్ళు వాడిన ప్రతిసారి దే వర్ రిఫరింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్. సో నాట్ టు ఎ స్పెసిఫిక్ ఇన్సిడెంట్. సో అదొక్కటి తీసుకుని అదొక్కటే గాస్పుల్ అని చెప్తున్నప్పుడు నేను అంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు, టీజర్ చూపించి ఇదే సినిమా అని చెప్పినట్టు ఉంటుంది. దాంట్లో సినిమా స్టోరీ అంత అర్థం కాదు, ఎలిమెంట్స్ ఆఫ్ స్టోరీ కనిపిస్తుంటాయి అక్కడక్కడ. ఓహో, హీరోకి దీంట్లో గడ్డాలు మీసాలు ఉండి పొడుగు జుట్టు ఉంటుంది తెలుసుద్ది, బట్ దట్ డజంట్ గివ్ యూ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. టీజరు ఎట్లుంటుందో మనం అక్కడక్కడ ఒక్కొక్క వచనం, కొన్ని 2-3 వచనాలు తీసుకొని చెప్తున్నప్పుడు వాళ్ళకి మనం టీజర్స్ లాగా ఇచ్చినట్టే కానీ వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ద టోటల్ ట్రూత్. అవసరాన్ని బట్టి అంటే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ కలగడానికి టీజర్లు ఎట్లా చూపిస్తారో, బట్ సత్యం వైపు రావడానికి మనం టీజర్స్ పాయింట్స్లో అక్కడక్కడ కొన్ని వాక్యాలు చెప్పొచ్చు కానీ, బట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దట్ ఈస్ ద కంప్లీట్ గాస్పుల్ అని. అంటే కంప్లీట్ గాస్పుల్ అని కాదు కానీ ఫస్ట్ టైం గాస్పుల్ అక్కడ చెప్పారు అని. కానీ అది అంటే అది నేను చదివిన అంటే చాలా చోట్ల చూశాను నేను కూడా, కానీ ఎక్కడ కూడా అది గాస్పుల్ అన్నట్టు మాట్లాడరు. గాస్పుల్ వాస్ ఫస్ట్ గివెన్ టు అబ్రహాం అని గలతీ పత్రికలో పౌలు గారు రాస్తాడు. సంతానము ద్వారా అని, సంతానం అని అనేక మంది గురించి చెప్పలేదు కానీ గలేషియన్స్ 3:16లో అట్లా గాస్పుల్ అబ్రహాంకి ముందే చెప్పబడిందని అట్లా ఉంది. కానీ దేవుడే మొట్టమొదటిసారి చెప్పేటప్పుడే గాస్పుల్ గురించి చెప్తూ
అంతేగాని జెనిసిస్ 3:16 తర్వాత ఆ జంతువుని చంపి వాళ్ళకి బట్టలు కుట్టడాన్ని గాస్పుల్గా ఎవరు రిఫర్ చేయాల. న్యూ టెస్టిమెంట్ టీచర్స్ కావచ్చు, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ కావచ్చు, ఎవరు దాన్ని అట్లా రిఫర్ చేయలా. ఇది తర్వాత పాస్టర్లుగా మనం చెప్పాం అంతే. బిబిలికల్ ఆథర్స్ ఎవరు రిఫర్ చేయాల అట్లా. అంటే నాకు తెలిసి చేయలేదు. మేబీ ఒకవేళ ఎవరైనా చేశారు, ఎందుకంటే చేయలేదు అని నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నానేమో. నాకు తెలిసి ఎవరు చేయలే. అది కొంచెం కేర్ఫుల్ స్టేట్మెంట్. రైట్ అన్న. ఎనీ క్వశ్చన్స్ అండి? అన్న విక్రమ్ అన్న మీరు అడుగుతారు అనుకున్నాను. లేదు బ్రదర్. ఓకే ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ మోర్ అన్న? షల్ వి వెయిట్ ఆర్ క్లోజ్ అన్న? క్లోజ్ చేద్దాం. Okay. రికార్డింగ్ కూడా ఆపేసి. ఎస్ అన్న. 1 second.